హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోన్పేలో ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత మనీని మనం సెండ్ చేయొచ్చు, ఎన్నిసార్లు మనం సెండ్ చేయొచ్చు, ఏంటి అనేది లిమిట్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను మీకు ప్రూఫ్స్తో సహా చూపించాలి కాబట్టి ఫోన్పే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఫోన్పేని ఓపెన్ చేశాను. ఫోన్పేని ఓపెన్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వేరే వాళ్ళకి కొట్టొచ్చు డబ్బులు అనేది అయితే చూద్దాం. సో నేను ఒక నెంబర్కి అయితే మీకైతే కొట్టి చూపిస్తాను లిమిట్ ఎంత ఉంది అనేది మీకైతే చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 lakhs అయితే కొట్టాలనుకుంటున్నాను. అందుకు 2 lakhs అయితే టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ పే బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఎంటర్ అన్ అమౌంట్ లోవర్ దెన్ 1 lakh, అంటే 1 lakh అంతకంటే తక్కువ అమౌంట్ని మాత్రమే మనం ఫోన్పే ద్వారా ఒక రోజు పంపొచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ అయితే పంపలేము. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఒక 5 times పంపొచ్చు. 1 lakh లిమిట్ అయిపోద్ది. లేదంటే ఒకటేసారి 1 lakh అయినా పంపొచ్చు. అట్లా అనమాట. 1 lakh లిమిట్ అనేది ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్పే నుంచి పంపడానికి. అండ్ డైలీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు డైలీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్కి వెళ్ళాను, అక్కడ ఒక ట్రాన్సాక్షన్ చేశాను, మా ఫ్రెండ్కి ఒక 1,500 రూపీస్ కొట్టాను. అండ్ ఇంకా చాలా అవసరాలకి అట్లా ఒక 20 ట్రాన్సాక్షన్స్ వరకు అయితే చేయొచ్చు అనమాట. 20 కంటే ఎక్కువ అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేము. సో మీరు 1 lakh రూపీస్ అయితే కొట్టొచ్చు. సో లిమిట్ వచ్చేసరికి 1 lakh రూపీస్ అనమాట. అండ్ డైలీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ వచ్చేసరికి 20 ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో ఇది అనమాట ఫోన్పే లిమిట్ అనేది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.